హలో బడ్డీస్, నా పేరు సాయి చంద్ చిలుకూరి. వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ, మన అకాడమీ. సో ఈరోజు మనం ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్స్ డిస్కస్ చేసే ముందు మీకు ఒక ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అదేంటి అంటే, మన మైండ్స్ అకాడమీ వారు గ్రూప్ టూ ఎగ్జామినేషన్ కోసము ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి మాక్ టెస్ట్లు అండ్ గ్రాండ్ టెస్ట్లు టోటల్గా 25 టెస్ట్లను 25 టెస్ట్లను మన మైండ్స్ అకాడమీ అప్లికేషన్లో అందుబాటులో పెట్టడం జరిగిందనమాట. ఈ 25 టెస్ట్లలో 20 మాక్ టెస్ట్లు ఉంటే 5 గ్రాండ్ టెస్ట్లను నిర్వహించడానికి పూర్తి ఏర్పాట్లు చేసి చాలా మంచి క్వశ్చన్స్, అంటే ఎగ్జామ్స్లో ఏ విధంగానైతే క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుందో సో అటువంటి క్వశ్చన్స్ని ఫుల్ అనలిటికల్ బేస్డ్ పైన, దాంతోపాటు ఫ్యాక్చువల్ బేసిస్ పైన ఈ క్వశ్చన్స్ని ప్రిపేర్ చేయడం జరిగింది. సో మీరు టోటల్గా ఈ యొక్క 25 టెస్ట్లను మీరు రాస్తే కనుక డెఫినెట్గా మీకు ఎగ్జామ్స్లో ఏపీ హిస్టరీ సబ్జెక్ట్ నుంచి ఏ విధంగా క్వశ్చన్ అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో మీరు ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి, ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధించాలి. ఓకే, ఫైన్. సో ఈ రోజటి ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్స్ చూసుకుంటే, ఫస్ట్ టాపిక్ వచ్చేసి, దేశంలో మన ఇండియాలో 60% మంది 5 సంవత్సరాలలోపు బాలల్లో, 5 సంవత్సరాలలోపు చిన్ని పిల్లలలో రోగ నిరోధక శక్తి సమృద్ధిగా ఉన్నదని చెప్పేసి ఎన్ఎస్ఓ తన యొక్క నివేదికలో చెప్పడం జరిగిందనమాట. అయితే దేశం మొత్తం పైన ఆంధ్రప్రదేశ్లో 73.6%, 73.6% తోటి ఫస్ట్ ప్లేస్లో మన ఏపీ నిలవడం జరిగిందనమాట. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, సార్ మరి ఏ విధంగా ఇమ్యూనిటీ పవర్ అనేటువంటిది సమృద్ధిగా ఉందని చెప్పేసి ఎన్ఎస్ఓ చెప్తుంది, దేని ప్రకారము అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. అయితే ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్ అండి. దేని ప్రకారం అంటే 8 రకాల వ్యాక్సినేషన్స్ని 5 సంవత్సరాల లోపు పిల్లలకు ఎవరికైతే ఇస్తారో సో వాళ్లకు ఆ ఇమ్యూనిటీ పవర్ అనేటువంటిది పెరగడం జరుగుతుందన్నమాట. కేంద్ర ప్రభుత్వము తెలిపిన విధంగా 8 రకాల వ్యాక్సిన్స్ని ఇస్తే వాటి నుంచి పరిపూర్ణమైనటువంటి రక్షణ అనేటువంటిది ఆ చిన్న పిల్లలకు, పసిబాలలకు వచ్చి వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే వాళ్ళకు ఇమ్యూనిటీ పవర్ అనేది సంతృప్తికర స్థాయిలో ఉంటుంది. సో ఆ విధంగా మన ఇండియాలో 60%, 60% మంది 5 సంవత్సరాలలోపు బాలల్లో ఈ విధంగా రోగ నిరోధక శక్తి ఉందని చెప్పేసి ఎన్ఎస్ఓ చెప్పింది. ఫస్ట్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ 73.6% తోటి ఉందన్నమాట. సెకండ్ ప్లేస్లో కేరళ ఉంది, థర్డ్ ప్లేస్లో హర్యానా ఉంది, ఫోర్త్ హిమాచల్ ప్రదేశ్, ఫిఫ్త్ ఉత్తరాఖండ్ అండ్ సిక్స్త్ పొజిషన్లో తెలంగాణ స్టేట్ ఉంది. మరి లీస్ట్ ఎవరున్నారు చూసుకుంటే, లీస్ట్ ప్లేస్లో నార్త్ ఈస్ట్ స్టేట్ అయినటువంటి అస్సాం, ఎంత 46.1% తోటి, 46.1% తోటి లీస్ట్ ప్లేస్లో నిలవటం జరిగింది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, డెఫినెట్గా క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. గుర్తుంచుకోండి, ఎన్ని రకాల వ్యాక్సిన్స్ వేస్తే ఇమ్యూనిటీ పవర్ సంతృప్తికరమైనటువంటి స్థాయిలో ఉందని చెప్పేసి ఎన్ఎస్ఓ అంటే కేంద్ర ప్రభుత్వం చెబుతుంది అంటే 8 రకాల వ్యాక్సినేషన్స్. ఓకే, అవి ఇక్కడ ఇచ్చాను, చూసుకోండి మీరు, ఈ యొక్క ఇమేజ్లో ఉంటుంది. అండ్ ఇక్కడ రూరల్ ఏరియాలో ఏ విధంగా ఉంది, అర్బన్ ఏరియాలో ఏ విధంగా ఉన్నది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో చూసుకోండి. నెక్స్ట్, కోవిడ్ లక్షణాలను వేగంగా గుర్తించేటువంటి చేతి పట్టి, వ్రిస్ట్ బ్యాండ్ని, మనం నిన్న ఒక వ్రిస్ట్ బ్యాండ్ గురించి డిస్కస్ చేశాం కదా. నాగ్పూర్ ఎయిమ్స్కి చెందినటువంటి పరిశోధకులు ఒక వ్రిస్ట్ బ్యాండ్ని తయారు చేశారని చెప్పేసి. సో ఇప్పుడు ఇంకొకటి వచ్చిందనమాట. అదేంటి అంటే కోవిడ్ లక్షణాలని అత్యంత వేగంగా గుర్తించేటువంటి చేతిపట్టి అనమాట. సో ఇదేంటి అంటే కరోనా వైరస్ డిసీజ్ యొక్క సిమ్టమ్స్ని ప్రారంభ దశలోనే గుర్తించేటువంటి చేతిపట్టిని చెన్నై ఐఐటి, అదేవిధంగా వరంగల్ ఎన్ఐటి పరిశోధకులు డెవలప్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇద్దరు కలిసి జాయింట్గా యొక్క వ్రిస్ట్ బ్యాండ్ని డెవలప్ చేస్తున్నారు. సో ఈ పరికరాన్ని ఉత్పత్తి చేయడానికి మ్యూస్ వేరబుల్స్ అనేటువంటి అంకుర సంస్థ 22 కోట్ల రూపాయల సమీకరణ చేసి ఈ యొక్క చేతి పట్టీని తయారు చేయడానికి ఆర్డర్ తీసుకోవడం జరిగిందనమాట. దీన్ని మ్యూస్ హెల్త్ అనేటువంటి మొబైల్ అప్లికేషన్ ద్వారా అనుసంధానం చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఏం చేస్తుందంటే శరీరం యొక్క ఉష్ణోగ్రత, గుండె కొట్టుకునేటువంటి వేగము, రక్తంలోని ఆక్సిజన్ స్థాయి
ఉన్నాయి వంటి వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటుంది, మానిటర్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ విధంగా చేయడానికి ఈ యొక్క వ్రిస్ట్ బ్యాండ్లో, చేతి పట్టీలో సెన్సార్స్ ఉంటాయి. సో వీటి ద్వారా ఈ యొక్క శరీర ఉష్ణోగ్రత, బాడీ టెంపరేచర్ అండ్ హార్ట్ బీట్లో ఉన్నటువంటి వేగము, దాంతోపాటు రక్తంలో ఉన్నటువంటి ఆక్సిజన్ లెవెల్స్, వీటిని ఎప్పటికప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తూ ఇందులో ఏమైనటువంటి డిఫరెన్స్ వచ్చినా, హెచ్చు తగ్గులు వస్తే ఇది ఇమీడియట్గా అలర్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. అయితే ఈ మ్యూస్ హెల్త్ అప్లికేషన్ని ఆరోగ్య సేతు అప్లికేషన్తో కూడా అనుసంధానం చేసుకునేటువంటి సదుపాయం దీంట్లో ఉందన్నమాట. సో ఇది ఒక మంచి ఇన్నోవేటివ్ బ్యాండ్ అనమాట. సో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. దీని ద్వారానే ఎర్లీ స్టేజ్లోనే, మెయిన్గా మన భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ రోగాలు అనేటువంటివి, ఏవైనా జబ్బులు వస్తే ఎర్లీ స్టేజ్లోనే కనుక మనం వాటిని గుర్తిస్తే చాలా త్వరితగతిన ట్రీట్మెంట్ తీసుకొని దాని నుంచి పూర్తిగా బయటపడవచ్చు. కానీ ఎప్పుడైతే మనం వాటిని గుర్తించలేమో అవి చాలా తీవ్రమైనటువంటి స్టేజ్కి చేరుకొని ఒక్కొక్కసారి ప్రాణాంతకం కూడా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటివి ఇన్నోవేషన్స్ జరుగుతూనే ఉండాలి. ప్రారంభ దశలోనే వ్యాధుల్ని గుర్తించే విధంగా. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి, చూసుకోండి. నెక్స్ట్, ఉద్యమ నేత అయినటువంటి ఉషా గారు మరణించడం జరిగిందనమాట. ఉషా అంటే ఎవరంటే ఉప్పమావులూరి సాంబశివరావు గారు, వారినే షార్ట్ ఫామ్లో ఉషా అని చెప్పేసి అంటారనమాట. ఈయన ఉద్యమాల ఉపాధ్యాయుడిగా గుర్తింపును పొందినటువంటి దళిత బహుజన హక్కుల కోసం పోరాడిన ఉషా గారు, ఉప్పమావులూరి సాంబశివరావు గారు, పాపం వీరు కరోనాతోటి మరణించడం జరిగిందనమాట. వీరు ఉద్యమ శక్తులే రాజకీయ శక్తులుగా మారాలి అని చెప్పేసి నినాదాన్ని ఇవ్వడం జరిగింది. ఉద్యమ శక్తులే రాజకీయ శక్తులుగా మారాలి అని చెప్పేసి నినదించినటువంటి ఉషా గారు, మన ఓట్లను మనకే వేసుకుందాం, మన ఓట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకే వేసుకుందాం అంటూ మహాజన పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అదేవిధంగా ఏకలవ్య, ఎదురీత పత్రికల్ని కూడా నడిపి సంపాదకునిగా, విశ్లేషకునిగా తనదైనటువంటి ముద్ర వేసినటువంటి ఉషా గారు గుంటూరు జిల్లా బ్రాహ్మణ కోడూరుకి చెందినటువంటి వారు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండ్ వారికి ప్రశాంతమైనటువంటి వారి యొక్క ఆత్మకు ప్రశాంతత చేకూరాలని చెప్పేసి కోరుకుందాం. వీరిని ఉద్యమాల ఉపాధ్యాయుడిగా పిలుస్తారు. అదేవిధంగా ఉద్యమ శక్తులే రాజకీయ శక్తులుగా మారాలి అని చెప్పేసి నినాదం కూడా ఇచ్చారనమాట. వీటితో పాటు మన ఓట్లను మనకే వేసుకుందాం అంటూ మహాజన పార్టీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీరు రాసినటువంటి పేపర్స్ ఏంటి, వీరు సంపాదకత్వం వహించినటువంటి పేపర్స్ ఏకలవ్య అండ్ ఎదురీత. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చూసుకోవాలి. వీరు గుంటూరు జిల్లాలోని బ్రాహ్మణ కోడూరుకి చెందినటువంటి వారు. ఎవరు? ఉప్పమావులూరి సాంబశివరావు గారు. ఓకే, నెక్స్ట్, కేరళ కర్ణాటకలో ఐసిస్ అని చెప్పేసి ఈరోజు ఒక ఆర్టికల్ రావడం జరిగిందనమాట. ఈ ఆర్టికల్లో ఏంటి అంటే, భారత్లో ఐసిస్ ఉగ్రవాద ముఠా యొక్క కదలికలు ఉన్నట్లు యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి తన నివేదికలో హెచ్చరించడం జరిగింది. అల్ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థ అయినటువంటి అల్ఖైదా ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్, AQIS, అల్ఖైదా ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ అనేటువంటి అల్ఖైదాకు చెందినటువంటి అనుబంధ ఉగ్రవాద సంస్థ కూడా చాలా ప్రబలంగా ఉంది అని చెప్పేసి, ఇది ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్లలో వీరు ఉండవచ్చు అని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ హెచ్చరించడం జరిగిందనమాట. అయితే భద్రతా దళాల చేతిలో హతమైనటువంటి ఆసిఫ్ ఉమర్ యొక్క స్థానంలో AQISకి ప్రస్తుతం ఒసామా అహ్మద్ నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు అనమాట. సో ఈ యొక్క ఆదేశాల ప్రకారమే ఉగ్రవాద దాడులు జరుగుతూ ఉంటాయి AQIS తరపున అనమాట, అల్ఖైదా ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్. ఓకే, అయితే కర్ణాటక, కేరళలో పెద్ద సంఖ్యలో ఐసిస్ ఉగ్రవాదులు ఉన్నట్టుగా గుర్తించడం, దాంతోపాటు భారత్లో కొత్తగా ఒక ప్రావిన్స్ను మేము ఏర్పాటు చేస్తున్నట్టుగా ఐసిస్ ప్రకటించడంతో మన ఇండియన్ గవర్నమెంట్ అప్రమత్తం కావడం జరిగింది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్స్లో ఇంపార్టెంట్ ఇంటర్నల్ సెక్యూరిటీ అనేటువంటి టాపిక్లో చూసుకోండి. నెక్స్ట్, MTCR అంటే ఏంటి అంటే మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్. సో మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్ అనేటువంటిది దీనిది అంటే అన్ని దేశాలకు చెందింది. అయితే ఇది ముఖ్యంగా అమెరికా యొక్క చట్టానికి, MTCR అనేటువంటి చట్టానికి సవరణ చేస్తూ ఉత్తర్వుల్ని జారీ చేయడం జరిగిందనమాట. సో దీనివల్ల ఇండియాకి, ప్రపంచ దేశాలకు, ముఖ్యంగా అమెరికా మిత్ర దేశాలకు ఎటువంటి
బెనిఫిట్ ఉంటుంది అంటే మిత్ర దేశాలకు విక్రయించేటువంటి డ్రోన్ల విషయంలో ట్రంప్ యంత్రాంగం ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందనమాట. అదేంటి అంటే గంటకు 800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఉన్నటువంటి డ్రోన్లను, సో గంటకెంత 800 కిలోమీటర్ స్పీడ్ తోటి ప్రయాణించే సామర్థ్యం ఉన్నటువంటి డ్రోన్లను ఇప్పటి వరకు బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా ఈ 3 దేశాలకు మాత్రమే అమెరికా విక్రయిస్తూ వచ్చేదన్నమాట. గుర్తుంచుకోండి, దీనిలో ఇండియా లేదు. బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా ఈ 3 దేశాలకు మాత్రమే అమెరికా అమ్ముతూ ఉండేది. ఇప్పుడు ఈ ఎంటీసీఆర్ అనేటువంటి చట్టానికి సవరణ చేయడంతో దాని మిత్ర దేశాలకు అంటే అమెరికా మిత్ర దేశాలకు కూడా, అమెరికా ఫ్రెండ్స్కి కూడా ఈ యొక్క డ్రోన్స్ని అంటే 800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఉన్నటువంటి డ్రోన్స్ని అమ్మే విధంగా తాజాగా ఉత్తర్వుల్ని జారీ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఈ నిర్ణయం ఎవరికి బెనిఫిట్ అవుతుంది అంటే సౌదీ అరేబియా, యూఏఈ, ఈజిప్ట్ అండ్ ఇండియాలకు చాలా అంటే చాలా లాభాన్ని చేకూర్చేదనమాట. ఎందుకోసం అంటే ప్రస్తుతము చైనాతోటి మనకి ఇష్యూస్ ఉన్నాయి కదా, బార్డర్ ఇష్యూస్. సో ఈ యొక్క ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా నిర్ణయం భారత్కి చాలా అనుకూలంగా మారిందనమాట. ఈ యొక్క ఎంటీసీఆర్కి అమెండ్మెంట్ చేయడం అనేటువంటిది ఎందుకోసం అంటే ఇండియన్ గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుందంటే మానవ సహిత యుద్ధ విమానాల స్థానంలో కీలక పర్వత ప్రాంతాలలో విధుల్ని చేపట్టడానికి డ్రోన్లతోటి కూడినటువంటి స్క్వాడ్రన్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ ఆలోచిస్తుందన్నమాట. మానవ సహిత యుద్ధ విమానాల స్థానంలో డ్రోన్స్ని ఏర్పాటు చేయాలి, డ్రోన్స్తో కూడుకున్నటువంటి స్క్వాడ్రన్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది. సో ఈ టైంలోనే 800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేటువంటి సామర్థ్యం ఉన్న డ్రోన్లను అమ్మడానికి, తన మిత్ర దేశాలకు అమ్మడానికి ఎంటీసీఆర్ చట్టానికి అమెరికా అమెండ్మెంట్ చేయడంతో ఇప్పుడు ఏమవుతుందంటే గంటకు 482 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే అత్యాధునిక 22 ప్రిడేటర్ బి రకం డ్రోన్లను, అదేవిధంగా గంటకు 629 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేటువంటి గ్లోబల్ హ్యాక్లను అమెరికా నుండి సమకూర్చుకునేటువంటి వీలు ఇండియాకు కలుగుతుందన్నమాట. సో దీని ద్వారా ఏంటి మన బార్డర్ దగ్గర ఇంకా చాలా అత్యద్భుతంగా మనం చాలా పటిష్టంగా సెక్యూరిటీని పెంచుకోవడానికి, భద్రతను చేపట్టడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది మానవరహితంగా. సో మానవరహితంగా అంటే డ్రోన్స్ని మాత్రమే ఏర్పాటు చేయడం జరుగుతుంది. డ్రోన్స్ ద్వారా ఇండియన్ ఆర్మీ మానిటర్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇక్కడెక్కడ ఏ విధమైనటువంటి ఈ యొక్క సరిహద్దుల దగ్గర సెక్యూరిటీ ఉంది, ఏ విధంగా పటిష్ట చర్యలు తీసుకోవాలనేటువంటిది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్స్ అండ్ గ్రూప్ 2 ఎగ్జామ్స్లో అంటే గ్రూప్ 1 మెయిన్స్లో అండ్ గ్రూప్ 2లో. ఓకే, నెక్స్ట్ చెవిలోను కరోనా. ఏంటి చెవిలోను కరోనా అంటే ప్రపంచాన్ని గడగడలాడుస్తున్నటువంటి కరోనా మనిషి శరీరంలోని ఊపిరితిత్తులు, గొంతు, ముక్కును ఆశ్రయిస్తుందని చెప్పేసి, అదేవిధంగా ఇది మరీ ముదిరిందనుకోండి, మరీ ఎక్కువగా వైరస్ లోడ్ ఉంటే శరీరంలోని ఇతర అవయవాలపైన కూడా ప్రభావం చూపిస్తుందని చెప్పేసి ఇప్పటి వరకు మనకు పరిశోధనల ద్వారా తెలవడం జరిగింది కదా. అయితే ఇప్పుడు తాజాగా ఇది చెవిలోను అంటే మధ్య చెవి ప్రాంతంలో, అదేవిధంగా మాస్టాయిడ్ అంటే ఏంటంటే తల వెనుక ఉండేటువంటి మెదడు భాగంలో చేరి సమస్యల్ని సృష్టిస్తుందని చెప్పేసి తాజా అధ్యయన వివరాలను ప్రఖ్యాత విజ్ఞాన శాస్త్ర జర్నల్ అయినటువంటి జామాలో ప్రచురితం కావడం జరిగిందనమాట. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. కరోనా తోటి ఇప్పుడు చెవిలో కూడా కరోనా సోకేటువంటి అవకాశం ఉంటుంది. దీని ద్వారా గుర్తుంచుకోవాలి, ఇప్పుడు ఏంటంటే మనం మాస్కులు వేసుకుంటున్నాం కదా. సో మాస్కులు వేసుకుంటున్నాము, ముక్కు ద్వారా, నోటి ద్వారా ఇది లోపలికి ప్రవేశించేటువంటి అవకాశం ఉందని చెప్పేసి, అండ్ కళ్ళ ద్వారా కూడా కరోనా వైరస్ సోకవచ్చు అని చెప్పేసి కొన్ని శాస్త్ర పరిశోధనలు బయటకు రావడం జరిగింది. ఇప్పుడు చెవి ద్వారా కూడా అంటే చెవి లోపలికి కూడా కరోనా వైరస్ ప్రవేశించేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఈ జర్నల్లో ఒక ఆర్టికల్లో రాయడం జరిగిందనమాట. సో ఇప్పటి నుంచి మనం చివరికి కూడా మాస్కులు వేసుకునేటువంటి పరిస్థితి వస్తుందేమో, చూద్దాం మరి ముందు ఏమవుతుందో. కానీ అంతవరకు పోకుండానే మన శాస్త్రవేత్తలు ఖచ్చితంగా దీనికి వ్యాక్సిన్ని త్వరితగతిన తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. కానీ స్టే హోమ్, స్టే సేఫ్, దయచేసి మాస్కుల్ని వేసుకోండి, ఎప్పటికప్పుడు చేతుల్ని శానిటైజ్ చేసుకోండి. ఓకే, మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పేసి ఆయన్నే స్వయంగా తెలపడం జరిగింది. సో మనకు దేశంలో మొట్టమొదటి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి
కరోనా పాజిటివ్ రావటం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అయినప్పటికీ వారు చాలా త్వరగా కోలుకోవాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఓకే, నెక్స్ట్ జపాన్ దేశానికి చెందిన సూపర్ కంప్యూటర్ ఫుగాకు, FUGAKU ఫుగాకు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైనటువంటి సూపర్ కంప్యూటర్గా నిలవడం జరిగింది. సో జపాన్ దేశానికి చెందినటువంటి ఫుగాకు. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అయితే ఈ పోటీలో, ఈ యొక్క సూపర్ కంప్యూటర్ పోటీలో అమెరికా, చైనా దేశాలకు చెందినటువంటి సూపర్ కంప్యూటర్లు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ఫుగాకు మాత్రము తన యొక్క అద్భుతమైనటువంటి ప్రతిభతోటి, అంటే ఒక మిషన్, సో ఫస్ట్ ప్లేస్లో నిలవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఇమేజే ఫుగాకు సూపర్ కంప్యూటర్. ఇది ఏ దేశానికి చెందింది? జపాన్ దేశానికి చెందినటువంటి సూపర్ కంప్యూటర్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్ ఆన్లైన్ విద్యకైతే బాబు మా దేశానికి రావద్దు అంటుంది అమెరికా. ఏంటంటే అమెరికా విశ్వవిద్యాలయాల నుంచి, అమెరికన్ యూనివర్సిటీస్ నుంచి కేవలం ఆన్లైన్లోనే విద్యాభ్యాసం చేస్తుంటే కనుక అలాంటి వారు ప్రథమ సెమిస్టర్ కోసము మా దేశానికి, అంటే అమెరికాకు రావాల్సిన అవసరం లేదని చెప్పేసి ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగిందనమాట. సో అలాంటి వారికి I-20 ధృవపత్రాన్ని ఇవ్వకూడదని చెప్పేసి అధికారుల్ని ఆదేశించిందనమాట. I-20 అంటే సర్టిఫికేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఫర్ నాన్ ఇమిగ్రెంట్ స్టూడెంట్ స్టేటస్. ఇందులోనే మీకు తెలుస్తుంది కదా, ఇదేంటి అంటే స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి అంటే కనుక ఈ యొక్క I-20 ఫామ్ అనేటువంటిది చాలా చాలా కీలకం, ఇంపార్టెంట్. సో ఇది జారీ చేయకూడదని చెప్పేసి ట్రంప్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. సో చూద్దాం మరి ముందు మన స్టూడెంట్స్కి ఏ విధమైనటువంటి సమస్యలు ఉత్పన్నమవుతాయో దీనివల్ల. ఓకే, నెక్స్ట్ ఒప్పంద రైతు భూమి అమ్మరాదు అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చింది. ఏంటిది అంటే కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనమాట. అంటే ఒప్పంద సేద్య చట్టం 2018 కింద ఏదైనా కంపెనీ లేదా వ్యాపారితోటి ఒప్పందం చేసుకున్న రైతు పంట కోసి అప్పగించే వరకు, అంటే ఆ యొక్క రైతు తన పంటను పండించి దాన్ని కోసి ఆ యొక్క కాంట్రాక్ట్ ఫార్మింగ్లో భాగంగా కంపెనీకి కానీ వ్యాపారికి కానీ ఆ పంటను అప్పగించేంత వరకు తన భూమిని అమ్ముకోరాదని చెప్పేసి, అదేవిధంగా యాజమాన్య హక్కును కూడా మార్చుకోవడం కుదరదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తన యొక్క మార్గదర్శకాలలో స్పష్టం చేయడం జరిగింది. సో ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, చూసుకోండి. ముఖ్యంగా దీనిలో కొన్ని మార్గదర్శకాలు ఏ విధంగా ఇచ్చిందంటే రైతులతోటి పంట కోసం ఒప్పందం చేసుకునేటువంటి భూమిపైన కొనుగోలుదారు లేదా కంపెనీకి ఎలాంటి హక్కు ఉండదు. సో దీనివల్ల ఈ యొక్క మార్గదర్శకాలలోని ఈ పాయింట్ వల్ల ఇప్పుడు ఎవరికి బెనిఫిట్ అవుతుంది? సో రైతులకు. ఎందుకంటే పాపం రైతులు ఆర్థికంగా చాలా బలహీనంగా ఉంటారు కదా పాపం. అటువంటి వాళ్ళ దగ్గర నుంచి భూములు లాక్కోవడానికి ఈ వ్యాపారులు కావచ్చు, కంపెనీ వాళ్ళు కావచ్చు, కొంచెం దౌర్జన్యం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళ యొక్క ఆటలు చెల్లుబాటు కాకుండా కంప్లీట్గా పంటను కోసి అప్పగించేంత వరకు భూమిని అమ్ముకోరాదని చెప్పేసి ఈ యొక్క మార్గదర్శకాలలో ఈ పాయింట్ని పెట్టడం జరిగింది. అదేవిధంగా గరిష్టంగా 5 సంవత్సరాల వరకు ఈ ఒప్పందాన్ని రాసుకోవచ్చు. అంటే మ్యాక్సిమం 5 years మాత్రమే కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేటువంటిది ఒక రైతుతోటి చెల్లుబాటులో ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా ఒప్పంద సేద్యంలో కొనుగోలుదారులు చెల్లించేటువంటి ధర అప్పటి మార్కెట్ ధరలకు అనుగుణంగా ఉండాలన్నమాట. అయితే సాగును స్టార్ట్ చేసినటువంటి ప్రారంభంలోనే పంటకు కనీస ధర చెల్లిస్తామని చెప్పేసి స్పష్టంగా ఒకటి రాసుకొని పెట్టుకోవాలి పేపర్ పైన, డాక్యుమెంట్. అదేవిధంగా ఇక్కడ నోట్ పెట్టాను చూడండి. అదేంటి అంటే పంటలకు ధరల్ని చెల్లించడానికి 4 రకాల విధానాల్ని అనుసరించాల్సి ఉంటుందన్నమాట. అవి ఏంటి అంటే కనీస ధర ఎంత చెల్లిస్తారనేటువంటిది ఒప్పందంలో పేర్కొని పంటను కొనేటువంటి టైంలో జాతీయ స్థానిక వ్యవసాయ మార్కెట్లలో సగటు ధర ఎంత ఉన్నా సరే దాన్ని చెల్లించాలి, తగ్గినా పెరిగినా. సో కంపల్సరీ ఎంతైతే మన వీళ్ళు కాంట్రాక్ట్ చేసుకుంటారో అంత చెల్లించాల్సిందే అని పెట్టారు. అదేవిధంగా మార్కెట్ ధరకు అనుగుణంగా
పంట నాణ్యత ఆధారంగా మార్కెట్ ధరకు అనుగుణంగా ఎట్ ద సేమ్ టైం క్రాప్ యొక్క క్వాలిటీ ఆధారంగా ధరను నిర్ణయించాలి. మేలు రకానికి చెందితేనేమో ఒక ధర, లో క్వాలిటీ అంటే తక్కువ నాణ్యతగా ఉంటేనేమో ఒక ధరను చెల్లించాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా పంట అమ్మే సమయంలో మార్కెట్లో ధర ఒప్పంద ధర కంటే తక్కువగా ఉన్నా సరే, మార్కెట్లో ధర ఒప్పంద ధర కంటే తక్కువగా ఉన్నా ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిందే, అంతే తప్ప మార్కెట్లో తక్కువ రేటు ఉందని చెప్పేసి తక్కువ డబ్బులు ఇవ్వడానికి అవకాశం లేదు కంపెనీలకు, వ్యాపారులకు. పెరిగితే గనక దానికి అదనంగా ఇవ్వాలి. సో ఈ విధంగా రైతులకు, ఫార్మర్స్కి బెనిఫిట్ చేయడం అనేటువంటిది అవుతుంది. అదేవిధంగా పంట యొక్క కనీస ధర పైన బోనస్ను కలిపి చెల్లిస్తానని చెప్పేసి ఒప్పందంలో రాసుకోవాలి. అదేవిధంగా రైతు పొలం వద్దనే పంటను కొని తీసుకెళ్ళాలి. రైతు యొక్క పొలం దగ్గరనే పంటను కొని తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ అట్లా కాకుండా వేరే దగ్గరికి తీసుకొని రావాలి అంటే అందుకయ్యేటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెండిచర్, రవాణా వ్యయాన్ని కొనుగోలుదారుడు అంటే వ్యాపారి కావచ్చు, కంపెనీ కావచ్చు, వాళ్ళే ఖచ్చితంగా చెల్లించాలి. రైతు పైన భారాన్ని వేయకూడదు. అదేవిధంగా పంటను ఒప్పంద ధరకు కొనుగోలుదారుడు తీసుకోకపోతే, అంటే అప్పటికి అగ్రిమెంట్ చేసుకున్నటువంటి దాని ప్రకారము ఆ అగ్రిమెంట్ రేటుకి కనుక కొనుగోలుదారుడు తీసుకోకపోతే రైతు దానిని బయటనే అమ్ముకోవచ్చు. అయితే అలా అమ్మినప్పుడు ఆ యొక్క కాంట్రాక్ట్లో వీళ్ళు ఎంత ధర అయితే మాట్లాడుకుంటారో ఆ ధరతోటి పోలిస్తే ఎంత తక్కువకు నష్టపోతుంది అంటే, సపోజ్ ఇప్పుడు ఈ యొక్క కాంట్రాక్ట్ ఫార్మింగ్లో ఒక కంపెనీ తోటి ఫార్మర్ 100 రూపాయలకు అమ్మకం పెట్టాడు అనుకుందాము. ఈయన మార్కెట్లో ఏం చేశాడు, ఈ యొక్క కంపెనీ వాడు కొనుక్కోలేదు, కానీ మార్కెట్లో ఈయన 80 రూపాయలకు అమ్ముకున్నాడు. 80 రూపాయలు అమ్ముకుంటే ఈయనకి ఎంత నష్టం వచ్చింది, రైతుకి 20 రూపాయలు నష్టం వచ్చిందనమాట. సో ఈ యొక్క 20 రూపాయల యొక్క నష్టాన్ని ఎంత 150% జరిమానా వేసి ఆర్డీఓ ఒప్పంద వ్యాపారి నుంచి వసూలు చేసి రైతుకి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా కూడా ఖచ్చితంగా రైతుకు బెనిఫిట్ అవుతుంది. అదేవిధంగా పంటను కొన్న రోజే, పంటను ఏ రోజైతే కొంటారో అదే రోజు రైతు యొక్క బ్యాంకు ఖాతాలో సొమ్మును జమ చేయాల్సి ఉంటుంది. బాబు నేను పంట తీసుకుంటాను, ఒక వారం తర్వాత వేస్తానంటే చెల్లుబాటు కాదనమాట. బాబు ఖచ్చితంగా ఇప్పుడే మీరు డబ్బులు వెయ్యాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క మార్గదర్శకాలలో చెప్పడం జరిగిందనమాట. అదేవిధంగా రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ చట్టాలేవి కూడా ఒప్పంద సేద్యానికి వర్తించవు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రస్తుతము వ్యాపారి పంట విలువలో 1% మార్కెట్ కమిటీకి చెల్లిస్తున్నారనమాట. సో ఒప్పంద సేద్యంలో కొంటే కనుక ఇది చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ చట్టాలు ఒప్పంద సేద్యానికి వర్తించవు అని చెప్పేసి కేంద్రం చెప్పడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మోస్ట్లీ మెయిన్స్ ఎగ్జామినేషన్లో అంటే గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో, అదేవిధంగా అనలిటికల్ బేస్డ్ క్వశ్చన్స్ ఎంసీక్యూస్ వస్తాయి కదా మన గ్రూప్ 2లో కూడా. ఈ మధ్య క్వశ్చన్స్ యొక్క స్టాండర్డ్స్ అనేటువంటి పెరుగుతున్నాయి కాబట్టి దాంట్లో కూడా డెఫినెట్గా మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ఈ రోజుకి చెందినటువంటి కరెంట్ అఫైర్స్. మీకు ఈ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ కావాలి అనుకుంటే మీరు మైండ్స్ అకాడమీ అప్లికేషన్ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. మీ మొబైల్ ఫోన్లో ఇందులో ఉన్నటువంటి పీడిఎఫ్ ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అదేవిధంగా మైండ్స్ అకాడమీకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. సో యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో పెట్టేటువంటి వీడియోస్ని ఫాలో అవుతూ నోట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా మైండ్స్ అకాడమీ వారికి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉందన్నమాట. సో ఈ టెలిగ్రామ్ ఛానల్లో మీరు మెంబర్ అవ్వండి. ఇందులో పెట్టేటువంటి అప్డేట్స్ని ఫాలో అవుతూ నోట్స్ని ప్రిపేర్ చేసుకుంటూ ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధించి ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని మీరు పొందాలి అని చెప్పేసి మైండ్స్ అకాడమీ తరపున మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.